అదంతా కాదు కానీ సేమ్ ఇలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇండియాలో జరిగితే ఎలా ఉంటుందో మీరు కమెంట్స్లో చెప్పండి. యూరోప్లోని మరో కంట్రీ ఎక్స్ప్లోర్ చేయడానికి జర్మనీ నుంచి స్టార్ట్ అయ్యాను. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూసి ఏ కంట్రీయో. సో మనం వెళ్తున్న కంట్రీ ఫస్ట్ అయితే ఫ్రాన్స్. ఇప్పుడు స్టుట్గర్ట్ నుంచి ఫ్రాన్స్కి వెళ్ళడానికి 3 hours జర్నీ ఉంది. డైరెక్ట్ ప్యారిస్కి వెళ్తాము. చూపిస్తాను ఎలా ఉంటుందో, ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తాను, తర్వాత ప్యారిస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదే మనకి స్టుట్గర్ట్ నుంచి ఫ్రాన్స్ వరకు డైరెక్ట్ ప్యారిస్ వరకు వెళ్తుంది. 3.5 hours పడుతుంది. ఐసీ ట్రైన్ ఇది, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట. అంటే స్టార్ట్ అవుతున్నట్టుంది సౌండ్ వస్తుంది కదా. ఇక్కడ ఎక్కేద్దాం. మనకి సీట్ నెంబర్స్లో ఉంటాయా? సో అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాగా కాదు, సీట్ నెంబర్స్ ఉంటాయి దీనికి. చూసారు కదా ఎంత స్పీడ్ వెళ్తుందో. చూడ్డానికి అంత స్పీడ్గా అనిపించట్లేదు కానీ ఇక్కడ టీవీలో చూపిస్తుంది చూడండి, ఇక్కడ స్పీడ్ ఎంత ఉందో చూపిస్తుంది. చూస్తున్నారు కదా 317 km/h వెళ్తుంది. ఎంత ఫాస్ట్ వెళ్తున్నా కానీ మనకైతే అంతగా అనిపించట్లేదు. బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నది అయితే పెద్దగా పట్టించుకోకండి. ఇండియాలో ఈ మధ్య లీగల్ చేశారు కానీ ఇక్కడ వెరీ కామన్ అది. మీరైతే వ్యూ చూడండి బయట, అసలు చాలా స్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ 317 km/h వెళ్తుంది ట్రైన్. అసలు ఇంత ఫాస్టెస్ట్ ఐసీ ట్రైన్ ఇది. యూరోప్లో 4:30-5 o'clock అవ్వగానే చీకటి అయిపోతుంది, అందుకే వ్యూ కనిపించలేదు. ఈ మిర్రర్ రిఫ్లెక్షన్స్ అంతా చూడాల్సి వస్తుంది మీరు. సో ఇంకో 5 minutesలో ప్యారిస్ రీచ్ అయిపోతాము. అదంతా కాదు కానీ సేమ్ ఇలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇండియాలో జరిగితే ఎలా ఉంటుందో మీరు కమెంట్స్లో చెప్పండి. మొత్తానికి ప్యారిస్ వచ్చేసాము. ఆఫ్టర్ 3.5 hours లాంగ్ జర్నీ. ట్రైన్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది, చూపించా కదా. ఇక్కడ రాగానే ఎం అనే సింబల్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఫాలో అయిపోతూ వెళ్ళిపోతే మెట్రోకి వచ్చేస్తాము. సో ఆ ఎం సిగ్నల్ ఫాలో అయిపోతూ వచ్చేస్తాను మెట్రోకి వెళ్ళిపోవడానికి. అసలు జర్మనీ కన్నా ప్యారిస్ చాలా డిఫరెంట్ ఉంది. సో అలా మధ్యలో కంట్రీ క్రాస్ చేసినప్పుడు మాత్రం కొంచెం చెకింగ్ జరిగింది. అందరు రివాల్వర్ అవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, పాస్పోర్ట్ చెక్ అంతా చేశారు ట్రైన్లోనే. ఏముండదు, చెకింగ్ ఏముండదు అనుకున్నా కానీ పాస్పోర్ట్ చెక్ చేశారు డౌట్స్ వచ్చిన వాళ్ళని అనుకుంటా. కొంచెం చెకింగ్ బాగానే జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత మొత్తానికి ఇప్పుడు ప్యారిస్ అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం చూపిస్తాను, అంత చాలా డిఫరెంట్ ఉంది. జర్నీకి దీనికి ఆబ్వియస్లీ డిఫరెన్స్ ఉంటుంది, డిఫరెంట్ కంట్రీస్ కాబట్టి. సో ఇప్పుడైతే మెట్రో టికెట్ తీసుకోవడానికి ఇక్కడ క్యూ ఉంది. ఈ క్యూలో నుంచి మెట్రో టికెట్ తీసుకుందాము. స్టే దగ్గరికి ఆల్రెడీ booking.com యూజ్ చేసి అంతా బుకింగ్ స్టే చేసాము. సో మొత్తానికి మనం 1 more కంట్రీ ఫ్రాన్స్కి వచ్చేసాము. అది కూడా ప్యారిస్. ఎప్పటి నుంచో అనుకుంటుంది, అంటే ఐఫిల్ టవర్ ఎప్పటి నుంచో చూస్తున్నా నేను రావాలి అని చెప్పి. మొత్తానికి ఇప్పుడు కుదిరింది యూరోప్ టూర్లో. మనకైతే ఇప్పుడు నేను చాలా చూశాను ఐఫిల్ టవర్ గురించి. అంటే మార్నింగ్స్ అంతేముండదు, యావరేజ్ రివ్యూస్ ఇచ్చారు. బట్ నైట్ అయితే చాలా గ్రేట్ వ్యూ అని చెప్తారు అందరూ. చూద్దాం అసలు ఎలా ఉంటుందో. మార్నింగ్ బాగుంటుందో ఈవినింగ్ బాగుంటుందో క్లియర్గా చూపిస్తాను. మొత్తానికి మెట్రో టికెట్ తీసుకున్నాను. మెట్రో బస్ ఏదైనా తీసుకోవచ్చు దీంట్లో. ఇవి ఇప్పుడు స్కాన్ చేసేసి బయటకు వెళ్ళిపోవడమే. ఇలా పెట్టాలి, తీసుకుంటుంది మనకి, ఇలా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఇట్లా వెళ్ళిపోవడమే. అలా జంప్ చేసి వచ్చేసాడు వాడు టికెట్ పెట్టకుండా. తీసింది చూస్తున్నాడు, అలా జంప్ చేశాడు నాతో పాటు. వెనకాల జంప్ చేసి ఇదే టికెట్ యూజ్ చేసుకుని వచ్చేసాడు బయటికి. మొత్తానికి ఇలా ఉంటుంది ఇక్కడ ప్యారిస్ స్టార్టింగే అర్థమైంది కదా ఎలా ఉంటుందో. జాగ్రత్తగా ఉండాలి అంతే.
ఇక్కడ జర్మనీలో కాకుండా డోర్స్ ఉన్నాయి మెట్రోకి కూడా. ఫస్ట్ మనకు డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇవి డోర్స్ ఉంటాయి. వెల్కమ్ టు ఫ్రాన్స్. స్టార్టింగ్ రైల్వే స్టేషన్స్ బయటికి రాగానే మొత్తం కలర్ఫుల్ ఎంట్రీ. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా. లేట్ టైం ఎక్కువ అవ్వలేదు, అలా 7 o'clock అలా అయింది అంతే టైము. బట్ స్టిల్ ఇక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాం కదా, నైట్ 11:30 12 o'clock అయినట్టు అనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో చూస్తుంటే. ఇట్స్ జస్ట్ 7 o'clock ఇక్కడ అంతే. 5 o'clock అవి అవ్వకముందే మొత్తం చీకటి అయిపోతుంది. జర్మనీలో కూడా అంతే, ఇక్కడ ఫ్రాన్స్లో కూడా అంతే అయిపోయింది. ఇప్పుడైతే స్టేకి వెళ్తున్నాము. పర్లేదు స్టేకి వెళ్తున్నాము ఇప్పుడైతే ఫ్రాన్స్లో. మనం డిస్నీల్యాండ్ దగ్గరలో ఉన్న ఒక స్టే తీసుకున్నాము. రేపైతే డైరెక్ట్ డిస్నీల్యాండ్లోనే ఉంది మన స్టే. సో జర్మనీ టు ప్యారిస్ రావడానికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే దగ్గరలో ఉన్న ఎయిర్బిఎన్బిలో తీసుకున్నాము. జస్ట్ 1 nightకి డిస్నీల్యాండ్లో తీసుకోవడం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది కాబట్టి రేపటి నుంచి మన స్టే డిస్నీల్యాండ్లో ఉండబోతుంది. అది కూడా టాయ్ స్టోరీ థీమ్తో. ఇక్కడ యూరోప్లో ఆల్మోస్ట్ అన్ని స్టేస్లో ఇట్లా సోఫా కమ్ బెడ్స్ అయితే క్రేజీగా అరేంజ్ చేశారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో డిస్నీల్యాండ్ ఇంకా ఐఫిల్ టవర్ ఎలా ఉంటుందో చూపిస్తాను.